శ్రమలలో ఎప్పుడు కూడా మనం కృంగిపోకూడదు. శ్రమలు వస్తున్నాయి గనక అని చెప్పేసి ఎక్కడ మన భక్తి జీవితంలో వెనకడుగు వేయకూడదు. అలా వెనకడుగు వేస్తే ప్రమాదం. అంటే శ్రమలనేవి ఖచ్చితంగా క్రైస్తవుని జీవితంలో సంభవిస్తాయి. పేతురు పత్రికలో మాట్లాడుతూ, ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టే దేవుడు మహిమపరచబడతాడు అనేటువంటి మాట మనం చదువుకుంటాం. దేవుడు మహిమపరచబడ్డా? అవును. దేనిని బట్టి? మనం పడినటువంటి బాధను బట్టి. ఇంకొక విషయం ఏంటంటే, అసలు క్రైస్తవుడైతేనే కలిగేటువంటివి ఏంటంటే బాధలు, కష్టాలు, శ్రమలు, అవమానాలు, నిందలు ఇవన్నీ ఎదురవుతాయి. వీటన్నిటిని సహిస్తూ నీ జీవితాన్ని గడపాలి. అది క్రైస్తవుడికి ఉండవలసినటువంటి సిద్ధపాటు. నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత వచ్చేటువంటి ఆ శ్రమలలో ఎక్కడైనా నువ్వు కృంగిపోయి వెనకడుగు వేస్తున్నావంటే అసలు నీకు బాప్తిస్మం అర్థం కాలేదు, బాప్తిస్మంలో నువ్వు చేయవలసిన పని అర్థం కాలేదు. అసలు క్రైస్తవుడు అంటే ఆ పేరుకి అర్థం కూడా నీకు ఇంకా అర్థం కాలేదు. ఎందుకు? శ్రమలు రాకూడదని అనుకుంటే నువ్వు క్రైస్తవుడివే కాదు.